అరే అన్నా ఆ రోజు మా ఓని పుట్టినదినవరా. అంటే బర్త్డే అన్నా? కాదు, బర్త్డే కాదు, పుట్టినదినమే. ఆ రోజు వాని బర్త్డే అని నేను సెలబ్రేషన్ చేసిన. అది ఇంత గిఫ్ట్ తెచ్చి అంత కేక్ తినిపోయిందిరా. అరే నీకేమైందిరా, నువ్వెందుకు బాధపడుతున్నావు? అది కాదన్నా, నీ ఫ్రెండ్ లవ్ స్టోరీ ఎందుకంటే నా లవ్ స్టోరీ గుర్తుకొచ్చేస్తుందన్నా. రేయ్ ఇప్పుడు దాని టాపిక్ తీసినావు బాటిల్తో మింగుతా. అరే నువ్వెందుకు హైపర్ అవుతున్నావురా? వేస్ట్ అన్న, అది దరిద్రం. అంత దరిద్రంగా ఉంటుందారా? పరమ దరిద్రం, తాగింది దిగిపోతుంది. వద్దు. అరే అరే ఎవరి స్టోరీ వెళ్ళొద్దు, ఎవరి స్టోరీ వెళ్ళొద్దు. నేను మా రాజా స్టోరీ చెప్తా, ఓకేనా? వాపరా చెప్పరా. వెరీ గుడ్ టైమింగ్. రే అసలు ఆ రోజు ఏమైందంటే, అరే మా రాజుగానికి బర్త్డే సెలబ్రేషన్ కోసం మనిషికి 10 రూపాయలు వేసుకొని సెలబ్రేట్ చేయాలి, అర్థమైందా? ఎవడైతే పైసలు ఇస్తాడో వానికే ఈ క్యాప్ ఉన్నవానికే కేకు, ఓకేనా? ఈయన ఎవరిని రానియద్దురా, ఫస్ట్ చెప్తాను. మళ్ళా నువ్వేం చూస్తానవరా? ముందు నువ్వు ఇచ్చినావన్న పైసలు. రేయ్ మాట అంటే మాట మీద నిలబడే వంశం మాది. ఇగో నా 10 రూపాయలు తీసుకో, అర్థమైందా? మీరు పోలి నీ గ్యాంగ్తో సెలబ్రేషన్ చేయాలి. నువ్వు బుగ్గలుదు, అర్థమైందా? పోలిగా. రేయ్ ఏంద్రా ఇంకీడ కూర్చున్నావు? ఏంద్రా ఇవాళ ఏంటిదిరా? నాకు తెలియదు పోరా. నీ పుట్టినరోజు బయ్యి అలా ఏం చేయాలైతే? అరే నీ బర్త్డే అంటే ఎట్లుండాలరా? ఏకదమ్ మొత్తం ఇట్లా లేపాలే. అవులగాని తీరున్నావు, పో బట్టలు మార్చుకోపో. అరే నువ్వు నన్ను బుగ్గడానికి ప్లాన్ చేసినట్టు. అరే నేను ఆల్రెడీ కేక్ కటింగ్ కోసం పోరాల దగ్గర మొత్తం ధూమ్ ధామ్ సెలబ్రేషన్ రెడీ చేసిన, నువ్వు పోయి బట్టలు మార్చుకోపో. అరే నువ్వు నిజం చెప్పురా, నన్ను బుగ్గడానికి ప్లాన్ చేసినావు కదా? అరే బుగ్గలు గిగ్గలు ఏం లేవు, బుగ్గలు ఆల్రెడీ దానికి కట్టేసిన, నువ్వు వచ్చేసేపో. సరే పోరా బై, నేను వస్తాను. ఓకే కదా? జర తొందరరా, మరి పోరాలను ఉండరు అసలు ఆడ. వాళ్ళ అయ్యవ తిడతాంటే కూడా ఇక్కడే ఆపిన మరి, ఓకేనా? ఓకే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు నా బర్త్డే ఉందని చెప్పేసి రవిగాడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు. హే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కనీసం వాట్సాప్ స్టేటస్ అయినా పెట్టొచ్చు కదా, లేకపోతే ఎలా తెలుస్తుంది నీ బర్త్డే అని? నాకు ఎవడు విషెస్ చెప్పిండని వాట్సాప్ స్టేటస్ పెట్టడానికి? ఉన్నాడే ఆ రవిగాడు ఒక్కడు, వాడు విషెస్ చెప్పడం కంటే నా ఇజ్జతే ఎక్కువ తీస్తాడు. ఇప్పుడు కూడా కేక్ కటింగ్ అని ఏదో ప్లాన్ చేస్తున్నాడు, చూడాలి ఏం చేస్తాడు. మేము కూడా జాయిన్ అవ్వచ్చా మీ బర్త్డే సెలబ్రేషన్స్ కి? మీరు అంతగా అడగాల? వచ్చేసేయండి, లొకేషన్ పంపిస్తాను. ఓకే ఓకే బాయ్. హాయ్ అండి. వామ్మో, వాళ్ళని ఎందుకు పిలిచావురా? అది ఆ రోజు కొట్టిన దెబ్బలకే సుక్కలు కనబడ్డాయి. ఈ రోజు కేక్ చంపేస్తా. నా కేకే ఫస్ట్ చెప్తాను, ఓకేనా? నేను పోతాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మరి ఈ సభకు వచ్చిన పెద్దలకు, పిల్లలకు, ఆడోళ్లకు, మొగోళ్లకు, అంటే అంతమంది రాలేదు, వచ్చిన వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు మా రాజుగారి దినం. అరే రే 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 అదే మా రాజుగారిని పుట్టిన దినం. అయితే మా రాజుగారిని ఒకసారి హృదయపూర్వకంగా ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన బర్త్డే బాయ్ రాజుని పిలిచేద్దాం. రాజు, ఒరే రాజు, ఒరే నీ అయ్యా రాజు, ఇట్రా. సపర్లు కొట్టురా, వీడే బర్త్డే బాయ్. ఏం కాదు ఏం కాదు, మన పిల్లాడు కూర్చో, ఏం కాదు. అరే మళ్ళీ సపర్లు కొట్టురా, వీడే బర్త్డే బాయ్. అసలు వీడి జీవితంలో ఏం పీకాడు అని, ఈ కేక్ కట్ చేయడానికి వీడికి ఏ అర్హత ఉందని చెప్పేసి అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. అదేగా మీ క్వశ్చన్? ఎస్, వీడికి అర్హత ఉంది. ఎందుకంటే వీడికి నేను ఫ్రెండ్ని కాబట్టి
సాపట్లో మస్తు కొడతారు కదరా. మన ఏరియాలో వీడు చేసే ప్రాంక్లకి అందరూ విని కొడతా ఉంటారు. మన గల్లీలో వీడు చేసే ప్రాంక్ల వల్ల విని కొట్టనోళ్ళు లేరు. అంత ఇజ్జత్ తక్కువ బతుకువింది. మరి ఫైనల్గా చూసుకున్నట్టయితే ఇలాంటి దరిద్రమైన జన్మ వీడికి మాత్రమే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే మనం తీసుకొచ్చిన కేక్ ఎండిపోతుంది. ఫైనల్గా మనోడి దరిద్రం సముద్రం అంతుంటే ఆ సముద్రంలో నేను 20 సంవత్సరాలుగా సిగ్గు శరం వదిలేసి సిగ్గు లేకుండా ఈత కొట్టినందుకు నాకు సిగ్గుగా ఉంది. ఇలాంటి సిగ్గులేని జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసని మనస్ఫూర్తిగా నేను ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మన రాజుగారి కోసం ఒకసారి రాజు అమర్ రహే కాదురా, జిందాబాద్ అనాలే. ఓకే, రాజు 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 చాలు పేరే రాజు. రాప్రా. ఓకేరా. Many more happy returns of the day. థ్యాంక్ యూ. నువ్వే కదా బర్త్డే బాయ్వి. సరే అండి, నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓకే అండి. రేపు లంచ్లో కలుస్తారా? ఓకే 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 అండి, థ్యాంక్ యూ, బాయ్. ఓకే బాయ్. రావే వెళ్దాం. హాయ్. హాయ్ అండి. చెప్పండి, రమ్మన్నారు. యాక్చువల్గా నేను ఏదైనా చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తా, బట్ మీ మీద నాకు ఒక ఒపీనియన్ ఫామ్ అయింది. ఏంటది? అంటే ఇలా చెప్పడం కరెక్టో కాదో నాకు తెలీదు, బట్ అందరు లవ్ అని చెప్పి తిరిగిన తర్వాత వర్కౌట్ అవ్వక చాలామంది విడిపోతూ ఉంటారు. కానీ మనం అలా కాకుండా లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా కలిసి ఉంటామేమో అన్న బలమైన నమ్మకం నాకు వస్తుంది. అది కూడా కలిసిన ఈ కొద్ది రోజుల్లోనే. సో నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఏమైంది, ఇష్టం లేదా? 1 minute. అయ్యగారు, ఈరోజు మంచి రోజేనా పెళ్లి చేసుకోవడానికి? ఒక అమ్మాయిని తీసుకొస్తున్నా. ఈరోజు అమావాస్యరా దరిద్రుడా, ఒక 3 రోజులు ఆయనంకరా. అమావాస్య రోజు పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? వెయిట్, నాకు యూఎస్ ప్లాన్ ఉంది. రీసెంట్గానే ఎగ్జామ్స్ రాశాను. సో 1 monthలో రిజల్ట్ రాగానే ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోదాం. నువ్వేం పని చేయాల్సిన అవసరం లేదు, నేనే చేస్తాను. నువ్వు నన్ను చూసుకుంటే చాలు. నిన్ను చూసుకోవడం అంటే అంట్లు తోమడం, బట్టలు ఉతకడం అదేనా? చిచ్చి, అవన్నీ కాదు. అవన్నీ చేయడానికి అక్కడ వర్కర్స్ ఉంటారు. నువ్వు నన్ను మాత్రం చూసుకుంటే చాలు. వయ్యారి వాళ్ళు కనుల పిల్ల నువ్వు ఇల్లనా, ముందు నుండి నడుచుకుంటూ వెళితే అల్లగు బెల్ల ఉన్న గుండెలోని గుండె ఏదునా, గుండె జబ్బు కాపుతున్నదే. ఏ మత్తు కళ్ళలో తాగి ఉన్నది ఏదో మాయా, నా గుండె లోపలే గుచ్చుతున్నది అయినా ఈ గుండెల్లో
వల్లే నిన్ను తాకితే రాధరాయికైన ప్రాణమే రగాలు తీసే నిన్ను తాకే గాలే నా శ్వాస ఆగిన నా ప్రేమ మారదే నాలోని ఊపిరే నీపై ప్రేమే నీ వెంటే నడిచే నేనంటే నాకే ఇష్టం నా వెంటే నువ్వుంటే రాని నే ఏ కష్టం బ్రతుకైనా చావైనా నీ వెంటే లోకాన్నే గెలిచేనా నువ్వుంటే ఈ గుండెల్లో లేదే ఇన్నాళ్ళు ఈ గాదే నా వల్లే ఇక కాదే బాగుంది బాధే నీ వల్లే One minute. హలో సరే వస్తున్నా ఓకే అండి మళ్ళీ కలుద్దాం బాయ్ రండి నేను డ్రాప్ చేస్తాను ఓకే